కిచెన్ అమ్మమ్మకి స్వాగతం. ఈరోజు ట్రెడిషనల్ డిష్ కాకుండా పాస్తా ఎలా చేశానో నేను మీకు చూపిస్తాను. పాస్తా చేయడానికి ముందుగా 3 గ్లాసుల నీళ్లు మరిగించాను. అది మరిగాక అందులో 1 గ్లాస్ పాస్తా వేసి ఉడికించాను. ఈలోపు దీంట్లో వేయాల్సిన కూరగాయలను సిద్ధం చేస్తున్నాను. నేను వేసిన కూరగాయలు 10 బీన్స్, ఒక పెద్ద క్యారెట్, 6 పచ్చిమిరపకాయలు, 6 వెల్లిపాయ రెబ్బలు, ఒక పెద్ద క్యాప్సికమ్, మష్రూమ్ని 20 తీసుకున్నాను. వీటిలన్నింటినీ శుభ్రంగా కడిగేసి సన్నగా తరిగేసి అన్నిటినీ ప్లేట్లో తీసి సిద్ధంగా పెట్టుకోవాలి. తర్వాత 10 మిరియాలు తీసుకోవాలి. పెద్ద ఉల్లిపాయ ఒకటి తరుక్కోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి అందులో కొంచెం బటర్ వేశాను. ఇంకొక స్టవ్ పైన పాస్తా ఉడుకుతుంది. మధ్యలో ఒకసారి కదుపుతూ ఉన్నాను, ఎందుకంటే అడుగంటుకు పోతాయి కాబట్టి. ఈలోపు మనం వేసుకున్న బటర్ వేడెక్కింది. సన్నగా తరిగిన వెల్లిపాయ రెబ్బల్ని అందులో వేశాను. అవి చక్కగా వేగాలి. అవి గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించాలి, లేకపోతే పచ్చివాసన వస్తుంది కదా. అవి వేగాక సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసి మధ్య మధ్యలో కదుపుతూ వేయించాలి. ఇవి బాగా గోల్డెన్ కలర్ వచ్చేలా చూసుకోవాలి. ఈలోపు 1 కప్పు మైదా పిండి తీసుకున్నాను. ఉల్లిపాయ వేగిపోయింది. అందులో క్యాప్సికమ్ ముక్కలు కూడా వేశాను. క్యాప్సికమ్ ముక్కలు వేగుతూ ఉన్నాయి. ఈలోపు పాస్తా చూసుకుంటూ ఉండాలి ఉడికిందా లేదా. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు వేశాను. ఆ క్యారెట్ ముక్కలు కూడా వేగుతూ ఉన్నాయి. ఆ తర్వాత ఇంకా దాంట్లో మనం సన్నగా తరిగి పెట్టుకున్న బీన్స్, పచ్చిమిరపకాయ ముక్కలు అన్నీ వేసేసాను. అవన్నీ వేగుతూ ఉన్నాయి. ఈ లోపల పాస్తా ఉడికిపోయింది. అది కట్టేశాను. తర్వాత పచ్చి బఠానీ కూడా నానబెట్టుకున్నాను, వాటిని కూడా వేశాను. ఈ లోపల మనము పేస్ట్ తయారు చేసుకుందాము. మైదా పిండిలో పాలు వేసి పెట్టాను. కూరగాయలు ఉడికిన తర్వాత మష్రూమ్ కూడా వేసేసి అందులో కలపాలి. దీంట్లో కొంచెం ఉప్పు, మిరియాల పొడి, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఇవన్నీ కూడా వేసి బాగా ఉడికించుకోవాలి. ఇవన్నీ ఉడుకుతూ ఉండగా మనం ఉప్పు కూడా చూసుకొని వేసుకోవాలి. తర్వాత 1.5 పెద్ద గ్లాసుతో పాలు వేసుకోవాలి. ఈ పాలు వేసి ఈ మిశ్రమాన్నంతా ఉడికించాలి. పాలు చిక్కపడాలి, అంటే దగ్గరకు అవ్వాలి. అది ఉడికిన తర్వాత దగ్గర పడుతుంది. చాలా తొందరగా దగ్గరకు అయిపోతాయి కదా పాలు. అది దగ్గరకు అయిపోయాక మనము ఇందాక మైదాలో పాలు వేసి మిశ్రమం చేసుకున్నాం కదా, ఆ మిశ్రమాన్ని కూడా కలిపేశాను. అది కూడా వేసి ఒక 2-3 నిమిషాలు బాగా ఉడికించాలి. మీకు ఏమైనా ఉప్పు కారం చూసుకోవాలి అంటే ఇక్కడ సరి చూసుకోవచ్చు. తర్వాత ఉడికించిన పాస్తా నీరంతా వంపేసి దీంట్లో వేసి కలిపేసుకోవాలి. ఈ పాస్తాను కూడా బాగా ఉడికించాలి. బాగా అంటే ఎక్కువసేపు కాదు, ఒక 2-3 నిమిషాలు. అంటే ఈ పాల టేస్టు, ఈ మైదా టేస్టు, ఈ వెజిటబుల్స్, ఉప్పు కారం ఇవన్నీ పాస్తాకు పట్టేంత వరకు ఉడికించుకోవాలి. అంతే, వైట్ సాస్ పాస్తా రెడీ అయిపోయింది. నేనైతే ఇలా చేస్తాను. మీరు ఎలా చేస్తారో షేర్ చేయండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే మీరు కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరిచ్చే కామెంట్సే ఎంతో బూస్ట్ని ఇస్తుంది. తప్పకుండా లైక్ చేస్తారు కదూ.